మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష చరిత్ర తీయండి కాలువల తగిన కాలం నుంచి చరిత్ర తీయండి వరదకాలు ఓదిసిరు శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిరు ఎల్లంపల్లి ఎవరు కట్టిరు లోయర్ మానేరు ఎవరు కట్టిరు ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష అందుకే ఇలా గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి అరే మీరు ఎలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమే అధ్యక్ష 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలే దానికి ఏం చేయాలి గోదావరి పరివాహక ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది అలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చినామని చెప్తే పొరపాటు అధ్యక్ష సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలువండి మాజీ శాసనసభ్యులు ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష వీళ్ళ సభలో చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు లోయర్ మానేరు నేను చిన్న పిల్లలు ఉన్నప్పుడే కట్టిన అధ్యక్ష వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతా కడియం శ్రీహరి గారు ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల ఏం పూర్తి అయింది మాకు తెలియదు నీళ్ళు ఇవ్వను ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి నేను అక్కడ ఎమ్మెల్యేను గౌరవేలి ప్రాజెక్టు పూర్తయిందంటే ఎందుకు నీళ్లు ఇస్తలేరు అని అడుగుతాను ఇలా నేను కాలువలు ఎక్కడున్నాయి రండి మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మని ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నా నేను చెప్తున్నా తెలుసా అధ్యక్ష ట్యాంక్ బండ పూర్తయింది దాన్ని నిండి కానీ కాలువలే లేవు ఇట్లా వాళ్ళు ఏది పడితే తప్పుడు సమాచారంగా కాలువలే లేవు కాంగ్రెస్ హయాంలో నీళ్లే లేవు అని మాట్లాడితే అధ్యక్ష తుమ్మలు మనుషులై జాగ్రత్త కూర్చో బాగా మాట్లాడితే ఎట్లా బాగా మాట్లాడితే కూర్చో ఎవరికి ఇదే మర్యాద బయటికి పోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు కూర్చో అంటే కూర్చోబడడానికి ఏం కాదు నేను పాలేరు కాదు వాళ్ళు కూర్చోనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష నన్ను కూర్చోనగానే భయపెట్టాడు కాదు అదే కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక్క నిమిషం కూర్చొని బెదిరించారు అధ్యక్ష మీరు చెప్పండి ఒక్క నిమిషం మీరు చెప్పండి కూర్చుంటే నేను ఒక్క నిమిషం మంత్రి గారు ఒక్క నిమిషం గౌరవ కేటీఆర్ గారు కూర్చోండి సార్ కూర్చోండి మీరు కూర్చోండి నేను చెప్తా కూర్చోండి ఒక్క నిమిషం కూర్చోండి సార్ బెదిరించేది కూర్చోండి ఒక్క నిమిషం సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతే అని అడిగిన వాళ్ళు ఇక్కడ అవసరం లే పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లే ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శివయాత్ర చూడాల్సి వస్తుంది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష శివయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శివయాత్ర చూడాలన్నది కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష వాళ్ళు కూడా ఆఖరికి సానుభూతి 12 ఏళ్ల పాప అధ్యక్ష 12 ఏళ్ల పాపతోటి నేను సరిపోతాం మీరు ఓటేకపోతే అంటే ఇది ఏ
అధ్యక్ష వాళ్ళు ఇక్కడ మాట్లాడితే అధ్యక్ష దయచేసి సభ్యులు మొన్న గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ అవుతున్నారు అధ్యక్ష అటువంటి వాళ్ళు మాట్లాడితే అధ్యక్ష నన్ను కూర్చోమంటారా వాళ్ళు ఏమి నైతికత ఉన్నది ఇలా ప్లీజ్ ఓట్లు వేసుకుంటే 12 ఏళ్ల పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లు వేయకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తే బ్లాక్ మెయిల్ చేసుకున్న మాట్లాడుతున్నా అధ్యక్ష అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ సంబంధించి కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది మేమందరం కూడా వరదకాలు ఓలు చేసింది అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్య అధ్యక్ష లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష దాని మీద చెప్పకుండా ఏది పడుతుందో చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కాలే అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది కొండపోచమ్మ అవుతుంది ఇవన్నీ ఇవి ఎట్లా జరగదు కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని కడతారా ప్రాజెక్టు కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష నమస్కారం వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడే కాదు అధ్యక్ష మీ ఆదేశాన్ని పాటిస్తాం తప్పకుండా సభా మర్యాద కాపాడుతాం కూర్చోండి గౌరవ కేటీఆర్ గారు సీనియర్ శాసనసభ్యులు మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను